सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु भरद्वाज महाराज की जय। మాస్టర్ అంతర్నాటకాన్ని ఎలా ఆపాలో ఎలా నిరోధించాలో చెప్తూ దానికి ప్రపంచంలోని మహనీయులందరూ మార్గాలు చెప్పారు. సాయి కూడా అటువంటి మార్గాన్ని చెప్పారని చెప్తూ బాబా చెప్పిన మార్గాలు చెప్తూ ఉన్నారు. మళ్ళీ ఒకసారి స్మరించుకుందాం. బాబా చెప్పిన మార్గాలు ఏమిటట అంటే బాహ్యంగా మాత్రమే మనం ఏకాంతంగా ఉండి మనసులో మాత్రం మళ్ళీ వాళ్ళట్లా వీళ్ళిట్లా వాళ్ళట్లా ఇక్కడ కూర్చొని వాళ్ళు ఎందుకన్నారు అది ఎందుకన్నా ఇలా చేస్తూ ఉన్నాం అనుకోండి, అంటే ఆ జన సంసర్గంలో. కనుక బాబా చెప్పిన మార్గాలు ఏంటట 10 మందితో సాధ్యమైనంత వరకు చేరకుండా ఉండటం. ఎందుకని 10 మందితో చేరినప్పుడే మనకి ఈ ఇబ్బందులు ఏది పడితే అది మాట్లాడటం అన్నీ జరుగుతూ ఉన్నాయి. 10 మాటలకి ఒక మాటతో సమాధానం చెప్పడం బాబా ఆచరించి చూపారు. ఎంతో మితభాషి బాబా. మూడవది దేని యొక్క అందవికారాలను పట్టించుకోక ఆ రూపం ధరించిన దైవాన్ని స్మరించడం. అన్ని రూపాల్లోనూ ఆయనే ఉన్నాడు, నువ్వు చూసేదంతా కలిపి నీతో కలిపి అని బాబా చెప్పిన దాన్ని స్మరించి దేని యొక్క అందవికారాలను పట్టించుకోక ఆ రూపం ధరించిన దైవాన్ని స్మరించడం. ఆ స్మరణ యొక్క బలాన్ని సహాయంగా తీసుకొని కీచులాటకు వంతులకు పోటీలకు పోకపోవడం. ఏంటట అన్ని రూపాల్లోనూ ఆయనే ఉన్నారన్న విషయాన్ని స్మరించి దేని యొక్క అందవికారాలను పట్టించుకోకుండా దైవాన్ని స్మరించడం, అలాగే ఆ స్మరణ యొక్క బలాన్ని సహాయంగా తీసుకొని కీచులాటకు వంతులకు పోటీలకు పోకపోవడం. ఇదంతా ఎందుకంటే ఇన్నిసార్లు మనం చదువుకుంటున్నామంటే ఇది మన మనసుకు పట్టి ఆచరణకి మనం ఇది చేస్తే కదా మనకి ఉపయోగం. ఆధ్యాత్మికత అంతా కూడా ఇప్పుడు మాస్టర్ చెప్పిన పరిశుద్ధులు అవడానికే. ఇవన్నీ మనకి దోషాలు ఎక్కడికి వస్తున్నాయి? మనం సోషల్ లైఫ్లో గడుపుతూ ఉన్నప్పుడు మనకి ఎక్కువగా మనం నష్టపోయేది అక్కడే. అందుకని అలాంటి సమయాల్లో మనం ఎలా ఉండాలి అది చెప్తున్నారు. 10 మందితో చేరకుండా ఉండటం, మితంగా మాట్లాడటం, ప్రియంగా మాట్లాడటం, సత్యాన్ని మాట్లాడటం. బాబా చెప్పినవన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి. దేని యొక్క అందవికారాలను పట్టించుకోకుండా ఆ రూపం ధరించిన దైవాన్ని స్మరించడం, పైగా ఎవరితోనూ కీచులాటకి వంతులకి పోటీలకి పోకపోవడం. బాబా తెలిపిన రీతిన అసూయాది భావాలను వివేకంతో తొలగించుకోవడం. అంటే అసూయ ఎందుకు కలుగుతుందో మనకి మాస్టర్ వివరంగా చెప్పారు. పక్కన వాళ్ళ బాగుని సహించలేకపోవడమే అసూయ అంటే. నాకు అసూయ ఉండదండి అంటాం, కానీ పక్కన వాళ్ళు కొంచెం బాగుపడుతూ ఉంటే దాన్ని తట్టుకోలేకపోతాం. అదే అసూయ. వేరేగా ఏదో అసూయ అంటే ఏదో ఉంటుందని కాదు, పక్కన వాళ్ళ బాగుని సహించలేకపోవడమే. దీనికి కారణం ఏంటి? మనం మాత్రమే బాగుండాలి, వాళ్ళ పక్కన వాళ్ళు మనకంటే తక్కువ ఉండాలి అని. ధర్మంగా జీవించటం, మంచి పనులు చేయటం, సత్కర్మలు చేసి ఏదైనా మనం చేసిన దాని ఫలితమే పొందుతామని తెలిసినా కానీ ఈ రోజుకి మళ్ళీ అలాంటివి చేయకుండా మన ఆశ మాత్రం అన్నీ కావాలని. అందుకని మనకి ఏది రావాలో అది ఆయన ప్రసాదిస్తాడు మన కర్మానుసారం. ఇందాక రోగనాథాయ నమః అంటే రోగాన్ని ప్రసాదించేవాడు కూడా ఆయనే. ఎట్లా? నువ్వు చేసిన దుష్కర్మను అనుసరించి. కనుక ఏదైనా ఆయన ప్రసాదించేదే. మనం చేసుకున్న కర్మల్ని బట్టి ఫలితాన్ని ప్రసాదిస్తాడు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవటం. కనుక బాబా తెలిపిన రీతిన అసూయాది వికారాలను వివేకంతో తొలగించుకోవడం, అట్టి వివేకాన్ని బలపరిచే సద్గ్రంథాలు పఠించడం, నిరంతరం సర్వగతులైన సాయి నామస్మరణ సల్పడం, మనోవికారాలకి తావీన రీతిన మన ధర్మాన్ని అనుసరించి పనిచేయటం, కర్మ చేయటం. అజ్ఞానంతో మనుషులంతా తలచినట్లు మనం ఒకరి నుండి ఒకరు వేరుకారని, నాలో నీవున్నావు నీలో నేనున్నాను అన్న సత్యాన్ని వివేకంతో నిర్ధారణ చేసుకుంటూ నిలుపుకోవడం. అది సాధన. మనం అనుకుంటాం కొంచెంసేపు మంత్రం చేసేసి సాధన అయిపోయింది వాటికి అనుకుంటాం, కానీ అన్ని రూపాల్లోనూ ఆయనే ఉన్నారు, నా రూపంలో కూడా ఆయనే ఉన్నారు. నేను అన్నిటి నుంచి వేరనుకుంటున్నాను, కానీ అలా వేరు కాదు. నేను సాయిలోనే ఉన్నాను, సాయి నాలో అంతటా నిండి ఉన్నారు. అందుకని ఎవరితో చూసినా కానీ ఈ విషయాన్ని మనం ఎంతగా గుర్తుపెట్టుకొని దాన్ని గమనిస్తూ ఈ విషయాన్ని నీలో నేనున్నాను అన్న సత్యాన్ని వివేకంతో నిర్ధారణ చేసుకోవాలట. ఊరికి అనుకోవటం కాదు, నిర్ధారణ చేసుకుంటూ నిలుపుకోవడం. చివరకు నీవు చూసేదంతా కలిసి నేను అన్న సాయి వాక్యాన్ని స్మరించి ధ్యానించడం. ఇవి బాబా చెప్పిన మార్గాలు.
ఇవన్నీ సక్రమంగా కుదరడానికి సాయినాథ్ పూజ అనే గ్రంథంలో ముందు మాటలో చెప్పిన వివరణను హృదయగతం చేసుకొని నిత్యము విరామం చిక్కిన సమయంలో పూజ విధిగా భావయుక్తంగా చేయడం ఎంతో ఉపకరిస్తుంది. సాయి చెప్పినట్లు భోజనానికి ముందు యథాశక్తి అన్నం కాకుపలికి బయటపెట్టి ఆయా జీవుల రూపంలో దైవశక్తి స్వరూపుడైన సాయే దానిని ఆరగిస్తారన్న గుర్తింపుని పటిష్టం చేసుకోవడం. ఏమి తిన్నా త్రాగినా ముందు సాయికి నివేదిస్తూ కనిపించేవన్నీ ఆయన రూపాలని గుర్తు తెచ్చుకుంటూ ఉండటం దీనికి సాధనాలు. అలానే ఒకరిలో ఒకరు సాయిని దర్శించి నమస్కరించుకోవడం కూడా సాధనలో భాగం అంటున్నారు. అంతేకాకుండా మనకి మాస్టర్ గత వారం మనం చదువుకున్న దానిలో ఈ వేరు అన్న భావం పోవడానికి మనం సాయి భక్తులతోటి లేకపోతే ఇట్లా కుటుంబాలు కలిసి ఇలాంటి పూజా కార్యక్రమాలు కానివ్వండి, సద్గోష్ఠులు చేసుకోవటం, ఇవన్నీ చేసుకోవటం ఎంతో అవసరం. అయితే ఆడంబరాల కోసమో లేకపోతే వాళ్ళని ఏదో ఉందని చూపించుకోవడం చేసే వాళ్ళతోటి వాళ్ళని గుర్తించి మనం అలాంటి వాళ్ళు చేసే వాటికి వెళ్లకుండా ఉండటం, కేవలం మనుషులకి విలువివ్వకుండా, మానవత్వానికి విలువివ్వకుండా, ఆత్మతత్వానికి విలువివ్వకుండా కేవలం ధనానికి విలువిస్తూ వాళ్ళని వాళ్ళే కించపరుచుకునే వాళ్ళ చెంతకు వెళ్లకుండా ఉండటం ఉత్తమం అంటున్నారు. అలాంటి వాళ్ళతో కలిసి చేసుకోకుండా. ఎందుకని? వాళ్ళకి అన్నిటికంటే డబ్బే ముఖ్యం. అంటే వాళ్ళకంటే కూడా వాళ్ళకి విలువైంది ఏంటంటే డబ్బు. కనుక అలాంటి వాళ్ళతో కలిసి చేసుకోకపోవటం, ఇవన్నీ కూడా మనకి ఎలాంటి వాళ్ళతో కలవాలి, ఎలాంటివి చేసుకోవాలి, ఎలాంటి వాటితో కలవకూడదు, చేసుకోకూడదు కూడా చెప్తున్నారు. ఎందుకని? మనకి అలాంటివే బలపడతాయి. అక్కడ అన్ని రూపాలను ఆయన ఉన్నారు. పేదవాడా, అందుకనే దేని యొక్క అందవికారాన్ని అలాగే వాళ్ళ స్థితిగతులు కూడా మనం పట్టించుకోకూడదు. అన్ని రూపాల్లో ఆయనే ఉన్నారు అన్న ఈ విషయం మనకి దృఢపడాలి అంటే మనం ఎప్పుడైతే ఆ పేరుభావం చూస్తూ ఉంటాం, వీళ్ళు ఎక్కువ వాళ్ళు, వీళ్ళు తక్కువ వాళ్ళు, వేరే వాడు, లేకపోతే ఇంకోటి అని. అందుకని అటువంటి మనం చేసుకోకుండా ఉండటం. ఇంకా మాస్టర్ అంటున్నారు, ధర్మకార్యాలకు అహంకారంతో, కీర్తికాంక్షలతో కాక భక్తిభావంతో యథాశక్తి సహకరిస్తారో లేదో చూడవచ్చు. అలాగాక ఆడంబరాల కోసం, విలాసాల కోసం ఎక్కువ వ్యయం చేసే వారి సంసర్గం వలన తపశ్శక్తి క్షీణిస్తుంది. వాళ్ళు కదండి చేసేది, వాళ్ళతో కలిస్తే మనకేమైంది, మనం బుద్ధిమంతులేగా, మనం మామూలుగానే ఉన్నాంగా అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు, అలాంటి వారి సంసర్గం వలన తపశ్శక్తి క్షీణిస్తుంది. అంతేకాకుండా మాస్టర్ అంటున్నారు, తమ బంధువుల పట్ల ప్రత్యేక మమకారము ఇవన్నీ తగ్గుతాయి. అందరి పట్ల సమభావం రావాలి. అందరి పట్ల సమభావం రావాలి. మనకి ఇక్కడ ఎట్లా ఉంటుంది, మనకి మన కుటుంబం, మన ఇమీడియట్, మహా అయితే ఇంకొంచెం ఎక్స్టెండ్ చేస్తాం. కానీ మాస్టర్ ఏమంటున్నారు, అందరి పట్ల కూడా సమభావం రావాలి. మనం మన పిల్లల్ని కానివ్వండి, మన కుటుంబ సభ్యులు కానీ మనం ఎందుకు ప్రేమిస్తామంటే వాళ్ళు మన ఇమీడియట్ ఫ్యామిలీ అని. కానీ మాస్టర్ ఏం చెప్తున్నారు, వాళ్ళలో కూడా సాయే ఉన్నాడు కనుక మనం వాళ్ళతో అలా ఉండాలట. అప్పుడు అదే కారణమైనప్పుడు అందరిలోనూ ఆయనే ఉన్నారుగా, అప్పుడు కుటుంబం కాని వాళ్ళు, లేకపోతే బంధువులు, పక్క వాళ్ళు ఎలాంటి భావం అయిపోతుంది అని. మన ఇంట్లో వాళ్ళని మనం ఎందుకు ఇలా చేయాలి అంటే వాళ్ళలో కూడా మనలో ఉన్నట్లుగానే వాళ్ళలో కూడా అదే చైతన్య స్వరూపుడైన సాయే ఉన్నారు. అలాగే బంధువులకి కాని వాళ్ళకు కూడా వాళ్ళందరిలోనూ కూడా ఆయనే ఉన్నారన్న విషయాన్ని స్మరించి అందరితోనూ సమభావంతో ఉండాలి అంటున్నారు. పైగా సాయి పైన గల ప్రేమ కారణంగా వారందరిపైన ప్రేమ ఏర్పడుతుంది. నాకు బాబా అంటే భలే ఇష్టం అండి, బాబా అంటే భలే ప్రేమ అండి, బాబా అంటే భలే భక్తి అండి అని ఆయన చెప్పినవి ఏమీ మనం చేయలేదు అనుకోండి, ఆయన పైన భక్తి, ప్రేమ, ఇష్టం ఉన్నాయి అనుకోండి, ఆయన చెప్పినట్టే చేస్తాం. కానీ మనం ఏమనుకుంటున్నాం, మాటలతోటేమో నాకు బాబా అంటే భలే ఇష్టం అండి, భలే భక్తి అండి అంటాం. కానీ అందరిపైన సమభావం లేదు. ఆయన ఏం చెప్తున్నారు, ఆయన పైన ఇష్టం ఉందనుకోండి, ఆయన ఏమంటున్నారు, మరే 5.5 అడుగుల శరీరమే నేను కాదు, నువ్వు చూసే అన్ని రూపాల్లో నేనే ఉన్నాను, నేను షిరిడిలో మాత్రమే ఉన్నాను అనుకుంటే వాటికి సాయి తెలియనట్లే అంటున్నారు. కానీ మనం ఆ రూపాన్ని మాత్రమే ప్రేమిస్తున్నాం, అన్ని రూపాల్లో ఉన్నాయని మాత్రం మనం ప్రేమించలేకపోతున్నాం. అందుకని బాబాపై ఉన్న ప్రేమే మిగిలిన వాళ్ళపై ప్రేమ కలగడానికి కారణం అవ్వాలి అంటున్నారు. ఎందుకని అన్ని రూపాలు ఆయనే ఉన్నారు కనుక.
అందుకని మాస్టర్ గారు అంటున్నారు, అందరి పట్ల సమభావం కలగాలి. సాయి పైన గల ప్రేమ కారణంగా వారందరి పైన ప్రేమ ఏర్పడుతుంది. అంతేకాకుండా అట్లా ఆయన మీద ఉన్న ప్రేమే వీటికి కారణం అవ్వాలి గానీ, అవసరాల వలన, మమకార బాంధవ్యాల వలన కాక అంటున్నారు. ఎవరి పట్లైనా ఎందుకు కలగాలి అంటే, ఆయన అన్ని రూపాల్లో ఆయనే ఉన్నారు కనుక, ఆయనపై ప్రేమ కనుక కలగాలట. అంతేగాని మన అవసరాల వలన, మన బాంధవ్యాల వలన, అంటే మన బంధువులు కాబట్టో, మన ఇమ్మీడియేట్ ఫ్యామిలీ కాబట్టో అన్నది కాక అంటున్నారు. అప్పుడు అందరిలోనూ నేను అన్న ప్రజ్ఞ మీద మన దృష్టి ఎక్కువ కేంద్రీకృతమై భేద దృష్టి పరచబడుతుందని గుర్తు. ఎప్పుడైతే ఇలా చూడగలుగుతామో, ఇలా అవుతుందో, అప్పుడు ఆ భేద దృష్టి అనేది పరచబడుతుందని గుర్తు. అన్ని రూపాల్లోనూ ఆయనే ఉన్నారు అని అందరిలోనూ ఉన్న నేను అనే ప్రజ్ఞ మీద, అందరిలోనూ నేనే. వాళ్ళు చెప్పినా నేనే వాడతారు. అంటే వాళ్ళ అనుభవాల్ని ఎట్లా చెప్పినా నేనే. అంటే అందరిలో కామన్‌గా ఉన్న నేను అనే ప్రజ్ఞ మీద మన దృష్టి ఎక్కువ కేంద్రీకృతమై భేద దృష్టి పలచబడుతుందని గుర్తు. అలాంటి భక్త కుటుంబాలలో ఎవరైనా మన పట్ల భేదభావంతో ప్రవర్తించినా, మనం మాత్రం వారు మనము పేరన్న గత అజ్ఞాన సంస్కారాల బలం చేత దానివల్ల ఏర్పడిన రుణానుబంధం వల్ల ఇప్పుడు ఇలా ప్రవర్తిస్తున్నారని, కానీ వారి రూపంలో కూడా ఒక్క ఆత్మతత్వమే ఉన్నదని గుర్తించాలి. ఎంత కష్టమో చూడండి. మనం ఏమనుకుంటున్నాం, వీళ్ళు మన బంధువులు, మన గురు బంధువులు, లేకపోతే మన మిత్రులు అనుకొని వెళ్తూ ఉన్నాం. కానీ వాళ్ళు చిన్న తేడాగా ఎవరైనా వాళ్ళు ప్రవర్తించారనుకోండి, వెంటనే మన హర్ట్ అయిపోతాం. కానీ వీళ్ళందరి మీద ప్రేమ కలగటానికి వాళ్ళ వ్యక్తిత్వాలు, లేకపోతే వాళ్ళ గుణాలు, వాళ్ళ ఆలోచనలు కాదు మనం పెట్టుకుంది. అందరిలోనూ ఆయనే ఉన్నారు. ఇన్ని రూపాలు సాయివే. నాలో ఆయనే ఉన్నట్లుగా ఇన్ని రూపాల్లోనూ ఆయనే ఉన్నారన్నదే మనకి కారణం కావాలి. అది కారణమైనప్పుడు మళ్ళీ వాళ్ళు వేరు, వీళ్ళు వేరు అనే భావం ఉండదు. పైగా ఇలాంటి కుటుంబాలతో మనం కలిసినప్పుడు కూడా ఎవరన్నా కానీ అలా భేదంతో ప్రవర్తించినా కానీ, వారి పట్ల మనం మాత్రం ఎట్లా ఉండాలి, వాళ్ళెలానో ఉండనివ్వండి. మనం మాత్రం వారు, మనము వేరన్న గత అజ్ఞాన సంస్కార బలం చేత, అంటే గతంలో నేను వాడు వేరు, మనం వేరు అన్నవాళ్ళు ఆ భావంతోటి, అట్లాంటి అజ్ఞాన సంస్కారాలతోటి అట్లా ప్రవర్తించాం. అందుకే ఇప్పుడు మళ్ళీ ఈ రుణానుబంధాల వలన వస్తున్నాయి. కనుక దాని వలన ఏర్పడిన రుణానుబంధం అంటే గతంలో వాడు వేరు, మనం వేరు అనే అజ్ఞాన భావాల వలన మనం ప్రవర్తించిన కారణం చేత, వాటి చేత ఏర్పడిన రుణానుబంధాల వలన ఇప్పుడు ఇలా ప్రవర్తిస్తున్నారని, కానీ వారి రూపంలో కూడా ఒక్క ఆత్మతత్వమే ఉందని గుర్తించాలి. అంటే మనం బాగుపడాలి అనుకున్నాం, మన శ్రేయస్సు పొందాలి అనుకుంటున్నాం, మన ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళాలి, ఈ దుఃఖం నుంచి బయటపడాలి, ఇదంతా ఎందుకండి, నేను ఎందుకు చేయాలి అన్నావు అనుకోండి, నువ్వు ఇలాంటి దుఃఖంలో నుంచి అంటే బయటపడి ఎప్పుడూ ఆనందంగా, అంతులేని ఆనందంతో జీవించడం కోసం మన ప్రయత్నం ఇదంతా అవసరమా అన్నావు అనుకోండి, ఇది తప్పితే వేరే అవసరమే లేదు. నిజం చెప్పాలంటే అన్నిటికంటే అవసరం ఏంటి, ఆనందంగా తృప్తిగా జీవించటమే, ఏ భయం లేకుండా. కనుక ఇవన్నీ మనకి అవసరం అని అనిపిస్తే మనం తప్పకుండా చేయాలి. అలా కాకుండా మనం ఏం చేస్తూ ఉంటాం అంటే, వాళ్ళతో మనకి పడదండి, వాళ్ళు ఇలా ప్రవర్తిస్తారండి, అలా ప్రవర్తిస్తారండి అంటున్నాం. కానీ ఏ జీవి ఎవరి దగ్గరికి వచ్చినా కానీ బాబా ఏమంటున్నారు, ఇవన్నీ రుణానుబంధాల వలనే. వాడు ఇలా ఇప్పుడు నా పట్ల ఇలా ప్రవర్తిస్తున్నాడు, నేను ఎంత మంచిగా ఉన్నా కానీ వాడు ఇలానే ప్రవర్తిస్తున్నారండి అన్నాం అనుకోండి, దానికి ఏం చెప్తున్నారు మాస్టర్ గారు అంటే, గతంలో మనం వాళ్ళు వేరు, వీళ్ళు వేరు అన్న భావంతోటి అట్లా ప్రవర్తించబట్టి, అప్పటి ప్రవర్తన వలన అవి రుణానుబంధాలుగా ఏర్పడి, అప్పుడు మనమో వాళ్ళో ఇబ్బంది పెడతాం వల్ల ఇప్పుడు మళ్ళీ వాడు అలాంటివి చేస్తూ ఉన్నారు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి అంటున్నారు. కనుక రుణానుబంధం వలన ఇప్పుడు ఇలా ప్రవర్తిస్తున్నారని, కానీ వారి రూపంలో కూడా రుణానుబంధాలు మనం ప్రవర్తన వల్ల ఇలా ఏర్పడ్డాయి, కానీ నిజానికి వాళ్ళ రూపంలో కూడా ఒకే ఆత్మతత్వం ఉందని మనం గుర్తించాలి. ఈ సందర్భంలో సాయి అసూయని జయించడం గురించి, ఎవరైనా మనపై కోపించినా మనం ఎలా మసులుకోవాలో చెప్పిన సూక్తులను పఠించి, అలా చేసిన వారిని స్మరించి, వారి రూపంలో మనసారా సాయితత్వాన్ని భావించి, మనసులోకి దైవభావాన్ని మనసులోకి వైరభావాన్ని రానివ్వకుండా చూసుకోవాలి.
అయితే ఈ వేరు అన్న దాని వల్లే ఇవన్నీ వస్తున్నాయి. కనుక అన్ని రూపాల్లోనూ ఆయనే ఉన్నారు. అన్ని రూపంలోనూ ఒకే ఆత్మతత్వం ఉంది. వేరే వాళ్ళు మన పట్ల ఇలా ప్రవర్తిస్తున్నారంటే, మనం గత జన్మల్లో, గతంలో అజ్ఞానపూరితంగా ఉండటం వల్ల వాళ్ళతో అలాంటివి సంబంధాలే పెట్టుకొని, అవి రుణానుబంధాలుగా ఏర్పడి, ఇప్పుడు మళ్ళీ వారి రూపంలో అవి తీర్చుకోవడానికి ఒకే ఆత్మతత్వంగా ఉన్నదే ఉందని గుర్తించాలి అంటున్నారు. ప్రకృతి సహజంగా వెనుకటి అలవాటులు ఎప్పుడైనా మనం ఆవేశపడి ప్రతిక్రియ చేయడం సంభవిస్తే, దాన్ని గురించి సాయి ప్రార్థనానంతరం, చరిత్ర పారాయణానంతరం ఆ సంఘటన గురించి పునరాలోచన, ఆత్మవిమర్శ చేసుకోవాలి. మనమేమనుకుంటాం, ఏంటోనండి చేస్తూ ఉన్నాం కానీ మళ్ళీ జారిపోతున్నాం, వాళ్ళతో ఏదో ఒకటి అంటూ ఉన్నాం, వాళ్ళు మనల్ని అనగానే కోపం వచ్చేస్తుందో, లేకపోతే ఇంకోటి తట్టుకోలేకపోతున్నాము, ఇంకో భావం కలుగుతుందో అని అనుకున్నాం అనుకోండి. అప్పుడు ఎలా ప్రవర్తించాలట మాస్టర్ గారు చెప్తున్నారు. ప్రకృతి సహజంగా వెనుకటి అలవాటు వలన మనకు అలవాటు అయింది కదా, ఇప్పటిదాకా మనం ఒక విధంగా ఉన్నాం, ఇప్పటి నుంచి ఇంకో విధంగా మారాలనుకుంటున్నాం, అది తేలిగ్గా మార్పు రాదు కదా. కనుక వెనుకటి అలవాటు వలన ఎప్పుడైనా మనం ఆవేశపడి ప్రతిక్రియ చేయడం సంభవిస్తే, అంటే మనకు అలవాటైపోయింది. అందుకని ఎవరిని అనగానే జాగ్రత్తగా ఉండాలి, 10 మాటలకు ఒక మాటతో సమాధానం చెప్పాలి అని అనుకుంటున్నా, వాళ్ళు మనల్ని ఇబ్బంది పెట్టినా కూడా మన రుణానుబంధాల వల్ల వాళ్ళు ఇబ్బంది పెట్టారు. ఆ రూపంలో కూడా ఒకే ఆత్మతత్వం తన గురువే ఉన్నాడని భావించడం మర్చిపోయినా, మనం వెంటనే రియాక్ట్ అయ్యి ప్రతిక్రియ చేస్తున్నప్పుడు మనం ఏం చేయాలంట అంటే దాని గురించి ఆలోచించాలి. అలా గనక సంభవిస్తే దానిని గురించి బాబాని ప్రార్థించిన అనంతరం లేదా చరిత్ర పారాయణానంతరం ఆ సంఘటన గురించి పునరాలోచన, ఆత్మవిమర్శ చేసుకోవాలి. బాబా అంటే చెప్తున్నారు మార్గం. ఒరేయ్ ప్రసాదం తీసుకున్నావా? లేదు బాబా, వాడికి నాకు పడదన్నాడట. ప్రసాదం అంటున్నావు, మరి వాడిదంటున్నావు. ప్రసాదం అంటే పదార్థం నుంచి ప్రసాదంగా మారిపోయింది, ఆయనకి సమర్పించింది, ఇప్పుడు వాడిది కాదు. అయినా కానీ వాడికి నాకు పడదు అంటున్నాడు. అప్పుడు బాబానంటే ఇచ్చేవాడెవరు, తీసుకునేవాడెవరు, ఇవ్వబడుతుంది ఏంటి, తీసుకోబడుతున్నది ఏంటి, ఇంతమంది ఎక్కడున్నారు అందులో ఆలోచించు అన్నారట. ఆలోచిస్తే మరి మనం కూడా ఆలోచించాం అనుకోండి, మనకి వాళ్ళతో శత్రుత్వం ఉంది. వాడంటే ఎవరు? ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చిన వాడు రేపు ఉండేవాడా? చూడండి గమ్మత్తుగా మనం అట్లా ఆలోచిస్తూ ఉన్నాం అనుకోండి, ఆ కనపడే రూపమా వాడా అంటే కాదు. అందుకని ఎట్లా ఆలోచించాలో కూడా ఆయన మనకి నేర్పారనమాట. అందుకని బాబా చెప్పనట్టుగా ఉంటుందే గాని ఆయన చెప్పందే లేదు. చూసేవాడికి మర్నాటికి ఏముంటుంది, ఆయన మార్గాలు చెప్పలేదు, ధ్యానం చేయమని చెప్పలేదు, మంత్రాలు చెప్పలేదు అనిపిస్తుంది. కానీ బాబా ఎంత అద్భుతంగా బోధించారో అక్కడ చెప్తూ ఉన్నారు. ఇచ్చేవాడెవరు, ఇవ్వబడేదేంటి, తీసుకునేవాడెవరు, తీసుకోబడుతున్నదేంటి, ఇన్నెక్కడున్నాయిరా అంటున్నారు బాబా. అంటే అన్ని రూపాల్లో ఉన్నది ఒకే చైతన్యం. వేరు అన్న భావం మనలో బలంగా ఉండటం వలన వాడు ప్రసాదం ఇస్తున్నా కూడా వాడికి నాకు పడదు బాబా, అందుకని నేను తీసుకోలేదన్నాడు. అందుకని బాబా హెచ్చరిస్తున్నారు, ప్రసాదం అంటున్నావు కదా, మళ్ళీ వాడు ఇచ్చేది అంటున్నావేంటి అని బాబా మనకి తెలియజేస్తున్నారు. అంటే ఇట్లాంటి ఆలోచనలు కలిగి, అయ్యో మన గురుబంధువులతోనే మనం తప్పుగా ప్రవర్తించాం, లేకపోతే పక్కన ఉన్న నైబర్స్తో తప్పుగా ప్రవర్తించాం, లేదా మన బంధువులతో వేరే వాళ్ళతో ఎప్పుడు తప్పుగా ప్రవర్తించినా కానీ దానికి కారణం ఏంటి, మన వెనకటి అలవాటు వలన. అంటే మనం ఒక విధంగా ప్రవర్తించడం అలవాటయ్యి ఒక్కసారిగా బాబా చెప్పారు కనుక మన రోజు నుంచి మనం సాధు సత్పురుషులాగా మారలేం కదా. అందుకనే సంస్కారాలు బలీయంగా ఉంటాయి మన ప్రయత్నం చేయకపోతే. మాస్టర్ గారు పదే పదే చెప్తారు, మన సంస్కారాలన్నీ బలంగా నాటుకున్న గుంజలు వంటివట. బాగా భూమిలో లోతుగా నాటిన గుంజలు వంటివి. ఆ స్తంభాల్ని ఊపామనుకోండి ఇంత కూడా కదలవు. వెళ్ళి కదిలిస్తే బలంగా ఉన్న స్తంభాన్ని కదిలించామనుకోండి, ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాం, ఏదో పాపం తీసేస్తే పోతుంది, అసూయ తీసేస్తే పోతుంది. ఇట్లా ఒక్కొక్క దుర్గుణాన్ని మనం తీసేయాలనుకున్నాం అనుకోండి, తీసేయలేం. కారణం ఏంటి, ఈ వేరు అన్న మూల అజ్ఞానంతోటి మనం ఇన్ని ఏర్పరచుకొని వచ్చాం. ఇప్పుడు కూడా వేరు అన్న భావంతో ఇంకా ఇంకా ఏర్పరచుకుంటూనే ఉంటున్నాం. అంటే ఎన్ని జన్మలకైనా సరిపడని దాన్ని ఇంకా మనం ఇంకా 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 పెంచుకుంటూనే ఉన్నాం. దీనంతటికి కారణం ఏంటి, నేను వేరు వాడు వేరు అన్న భావం. అందుకని ఈ సంస్కారాల వల్ల మనం ప్రవర్తిస్తూ ఉన్నప్పుడు, ఈ సంస్కారాలు మనలో ఇంత బలీయంగా ఉన్నప్పుడు రోజు వాటి గురించి చింతన చేయకుండా వాటిని తొలగించుకోవటం అసంభవం. అందుకని మాస్టర్ గారు అంటున్నారు, దానికి జన్మలు పట్టొచ్చు. అందుకని ఈ జన్మలో ఇది ఎక్కడ కదులుతండి, ఇంత బలంగా నాటుకుపోయింది స్తంభం, చీమంత కూడా కదలేదంటాం. అయినా కానీ మనం వదిలేసాం అనుకోండి, పిల్లలు ఆడుతూ ఉన్నారు, రోజు స్తంభాన్ని పట్టుకొని తిరుగుతూ ఉన్నారు అనుకోండి,
కొన్నాళ్ళకి స్తంభం కూడా కదులుతూ ఉంటుంది. అంటే మనలో ఉన్న పాషాణం కంటే కఠినమై ఇంత బలంగా నాటుకొని ఉన్న దుర్గుణాలు అనే సంస్కారాన్ని వీటన్ని తొలగించుకోవాలంటే మనం ప్రతిరోజు ప్రయత్నం చేయాలి. ఇలా చేస్తూ ఉంటే ఈ జన్మలో కొంత పలచబడి మరు జన్మలో ఇంకాస్త పలచబడుతుంది. అట్లా కాకుండా చేయటమే అలవాటుగా చేసుకొని వాటిని బలంగా తేలిగ్గా మనం ఏ పనైనా అధర్మం కానివ్వండి, లేకపోతే వేరే పనులు ఏవి చేస్తూ ఉన్నా కానీ సంస్కారాలు మనం చేసే అలవాట్లు బలీయమైపోయి సంస్కారాలకు ఏర్పడిపోతాయి. అవి మనల్ని జన్మలా అంటి పెట్టుకొని వస్తూ ఉంటాయి. అందుకని ఎప్పుడు చేసినా మనం అంటే గతంలో ఉన్న అలవాట్ల వల్ల అలా ప్రవర్తించినా నిజంగా మనం పశ్చాత్తాపం చెందాలి. అరే! మనం వాళ్ళే కారణం అనుకుంటున్నాం. కానీ అలా వాళ్ళు ప్రవర్తించడానికి కారణం మన అజ్ఞానంలో గతంలో వాళ్ళతో ఇలా ప్రవర్తించి ఉండటం వల్లే వాళ్ళు కూడా ఇట్లా ప్రవర్తిస్తారు. అందులో వాళ్ళు నిమిత్త మాత్రులే అవుతారు. చూస్తానికి సంఘటన ఎలా ఉంటుంది? వాళ్ళే కావాలని చేసినట్టుగానే ఉంటుంది. మనకి చూసేటప్పుడు ఎలా ఉంటుందంటే మనం ఎవరితో గొడవ పెట్టుకున్నా వాళ్ళని కావాలని పెట్టుకున్నట్టుగానే ఉంటుంది. కానీ ఆల్రెడీ మనం అలాంటి సంబంధాలు పెట్టుకొని అలా ప్రవర్తించడం వల్ల మళ్ళీ అలా ఏర్పడిన రుణానుబంధాల వల్ల ఇప్పుడు మళ్ళీ వాళ్ళు మనతో అలా ప్రవర్తించడమే జరుగుతుంది. అందుకని అలాంటివి చేసినప్పుడైనా మనం వెంటనే రియాక్ట్ అయ్యి, ఎందుకని మనకి రియాక్ట్ అవ్వడం అలవాటయ్యి ఉండటం వల్ల మనకి వెంటనే రియాక్ట్ అవుతాం. ఇప్పుడు మనం బాబా మార్గంలోకి వచ్చాం కనుక మనకేమనిపిస్తుందంటే దాన్ని మనం అయ్యో! ఇంత చేసినా గానీ మనం కంట్రోల్ చేసుకోలేకపోయామే. చరిత్ర చదువుతున్నప్పుడు మళ్ళీ మనకి గట్టిగా కొడుతున్నట్టుగా ఉంటుంది. మన శ్రేయస్సు కోసం ఆయన పదే చెప్తున్నా గానీ మన శ్రేయస్సు పట్ల మనకి ఏ మాత్రం లేదు. మన శ్రేయస్సు పట్ల మనకి లేదు అని భావన కలిగినప్పుడు మనం బాధపడతాం. అరే! ఇప్పుడు మనం ఒకసారి ఎగ్జామ్ సరిగ్గా చదవకుండా తప్పామనుకోండి, మనం ఏమనుకుంటాం? ఆ రిజల్ట్ వచ్చిన రోజు మనం అస్సలు చదవలేదు. ఈసారి అంతా నిర్లక్ష్యం చేసాం. ఈసారి అలా చేయకూడదు. మనం బాగా చదివి చేయాలనుకుంటాం. అట్లాగే ఇప్పుడు కూడా మన ప్రవర్తనలో కూడా అలాంటి ప్రవర్తన మనకి వచ్చినప్పుడు, మనం ఆవేశంతో చేసినప్పుడు, మన ఆవేశానికి కారణం ఏంటి? అంటే మనకి అది అలవాటుగా ఉంది కనుక. అలాంటప్పుడు బాబాని ప్రార్థించిన అనంతరం, అలాగే పారాయణ అనంతరం కూడా ఇలాంటి విషయాల గురించి మనం పునరాలోచన, ఆత్మవిమర్శ చేసుకోవాలి. వాళ్ళు అన్నది ఎవరిని? నన్నంటే ఎవరు? నేనంటే ఎవరు? అసలు కోపం ఎవరికొస్తోంది? నేనంటే నా కోపం రావడం అంటే ఏంటి? నాలో ఉన్నది ఎవరికొస్తోంది కోపం? నాకెలా తెలుస్తోంది? అని ఇట్లా ఆలోచించడం నేర్చుకోవాలనమాట. అలా కాకుండా నన్నంటారా? ప్రతి ఒక్కటి మనం ఇమ్మీడియేట్‌గా మనం రియాక్ట్ అవుతూ ఉంటాం. కానీ వాళ్ళు అన్నది ఎవరిని? చూడండి, మనం నిజంగా తేలిగ్గా పిల్లలంటారు. మనం వెంటనే ఏం చేస్తాం? అదే మాటలు బయట వాళ్ళంటే తట్టుకోలేనివి పిల్లలంటే మనం తీసుకోగలుగుతున్నాంగా. అంటే ఏంటి మరి ఇక్కడ ఎట్లా వస్తుంది టాలరెన్సు? వాడు వేరు. వీళ్ళు మన పిల్లలు. అంటే టాలరెన్స్ ఉంది. కానీ వేరు అన్న భావంతోటి ఇమ్మీడియేట్‌గా మనం రియాక్ట్ అవుతూ ఉన్నాం. అందుకని మాస్టర్ గారు చెప్తున్నారు, అలాంటిది గనక జరిగితే అలవాట్ల వల్ల ఎప్పుడైనా మనం ఆవేశపడి ప్రతిక్రియను చేయడం సంభవిస్తే దాని గురించి సాయి ప్రార్థనానంతరం, చరిత్ర పారాయణానంతరం ఆ సంఘటన గురించి పునరాలోచన, ఆత్మవిమర్శ చేసుకోవాలి. మన శ్రేయస్సుకు మనమే ఎలా విఘాతం కల్పించుకున్నామో గుర్తుంచుకోవాలి అంటున్నారు. మన శ్రేయస్సుకి మనం ఎలా విఘాతాలు మనకి ఆలోచన ఏంటి? ఆనందంగా జీవించాలి, తృప్తిగా ఉండాలి. అసలు ఈ జీవితం యొక్క లక్ష్యం ఏంటి? అంటే అంతులేని ఆనందంతో జీవించడం. కానీ మనం ఏం చేస్తున్నాం? తెలియకుండా మళ్ళీ వీటిలో పడి మళ్ళీ మన శ్రేయస్సుకి మనమే విఘాతం కల్పించుకుంటూ ఉన్నాం అంటున్నారు. బాబా చెప్పిన సూక్తులను ఎందుకు చెప్పారు? అంటే మన శ్రేయస్సు కోసం చెప్పారు. ఒరేయ్! ఇలా ఉంటే నీకు శ్రేయస్సు కలుగుతుంది. 10 మంది నిన్ను ఒక మాట అన్నా గాని నువ్వేమనకుండా మౌనంగా ఉండు. నీ కర్మనంతా వాళ్ళు లాగేసుకుంటారు. వాళ్ళు తీసేసుకుంటారు. అనుభవించకుండా పోతుంది అన్నా గాని, మాట ఒకటి అనగానే మనం వెంటనే మన శ్రేయస్సుని మర్చిపోతాం. మాస్టర్ గారు చెప్తారు, మనల్ని అట్లా నిందించే వాళ్ళకంటే మేలు చేయగలిగిన వాళ్ళే లేరన్నారు. అన్ని చెప్పినా గాని వాళ్ళకి నమస్కారం పెట్టాలన్నారు. కానీ మనం ఏం చేస్తాం? అసలు మనల్ని అనేవాళ్ళా? వాళ్ళని ఫస్ట్ స్టార్ట్ చేస్తాం. అంటే మనకి వాళ్ళేమో శ్రేయస్సు చేయాలని చూస్తున్నారు. మనకేమో మన శ్రేయస్సు పట్ల లేకపోవటం వల్ల మనం వెంటనే రియాక్ట్ అవుతున్నాం. అందుకని ఇట్లా ఆత్మవిమర్శ చేసుకోవటం అలా చేయాలి. మన శ్రేయస్సుకి మనం ఎలా విఘాతం కల్పించుకున్నామో గుర్తించాలి. వీలైతే అవతల వారితో పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేసుకొని మన పొరపాటును మన్నించమని చెప్పాలి. మనం గనక అలా రియాక్ట్ అయ్యామనుకోండి, మనం అనుకున్నా కానీ ఇలా ఉండలేకపోయాం కనుక మనం నిజంగా బాధపడ్డాం. All participants are muted and they can unmute themselves.
నిజంగా బాధపడ్డాం. కానీ అది మనతో మాత్రమే ఉండకుండా, మనం ఎవరి పట్ల అలా ప్రవర్తించామో, వాళ్ళతో మనం పశ్చాత్తాపం చెందాం గనుక నేను పొరపాటున అలా వచ్చేసిందనో, పొరపాటున ఇలా మాట్లాడాననో, ఇలా మనం వాళ్ళతో అది పంచుకోవాలి అంటున్నారు. అందుకని వీలైతే అవతల వారితో పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేసుకొని, మన పొరపాటును మన్నించమని చెప్పాలి. ఎందుకని అందులో మనం తక్కువగా ఫీల్ అవ్వకల అయ్యో! నేనెందుకు తగ్గాలి? మనం గదా బాగవ్వాలనుకుంటుంది. మనం గదా మన శ్రేయస్సు కోరుకుంటుంది. ఎందుకు మనం నేనే ఎందుకు తగ్గాలి? నేనే ఎందుకు చెప్పాలి? ఇద్దరం అనుకున్నాం కదా! అని మనం అనుకోవచ్చు. కానీ ఆలోచించిన తర్వాత నేను శ్రేయస్సు పొందాలి. కానీ నేనే ఇలా మళ్ళీ అజ్ఞానంతోటో, లేకపోతే ఉన్న అలవాట్లతోటో మనమే మన శ్రేయస్సుకి విఘాతాలు కల్పించుకుంటున్నాం కనుక, ఇప్పుడు ఈ భావాన్ని వేరు అన్న భావాన్ని తగ్గించుకొని మనం చేసిన తప్పుని అంటే పశ్చాత్తాపం చెంది, మనం చేసిన తప్పుని మన్నించమని చెప్పాలి అంటున్నారు. అట్లా చేసుకొని మన పొరపాటును మన్నించమని చెప్పాలి. లేక ఆహ్ లేక తొలగి ఉండాలని గాని మనసులోని భేదాన్ని మాత్రం నిలవనివ్వకూడదు. అంటే మళ్ళీ లోపలే పెట్టేసుకొని ఆ భావాన్ని మనసులో నిలిపేసుకున్నాం అనుకోండి ఏమవుతుంది? నిన్నటిదాకా గురుబంధువుల్లా ఉన్నవాళ్ళు చిన్న మాట తేడా వచ్చి మళ్ళీ వాళ్ళ మధ్య ఎంతో భేదం వస్తుంది. ఒకళ్ళంటే ఒకళ్ళకి పడకపోవటం, జడ్జి చేస్తూ మొదలుపెడతాం. నేనెలా ఉన్నా గాని వాళ్ళలా ఉన్నారు అనేది జడ్జి చేస్తూ ఉంటాం. బాబా ఏం చెప్తున్నారు? మనం ఆలోచించేటప్పుడు పక్కన వాళ్ళు ఎలా ఉన్నారు, ఏం చేశారన్న దాని గురించి మనం ఆలోచించకూడదు. నువ్వు చేసిన పనికి ఫలితం నువ్వు పొందుతావు. వాళ్ళు చేసిన దానికి వాళ్ళు పొందుతారు. లేదండి వాళ్ళు మంచిగా ఉంటే నేను మంచిగా ఉంటానన్నాం అనుకోండి. ఇంక అందరూ మంచివాళ్ళే ఉంటారు. మనం మంచిగా ఉండాలంటే. అంటే పక్కన వాళ్ళు మంచిగా ఉంటానే మనం మంచిగా కండిషనల్‌గా మనం పెట్టామనుకోండి మనకెవరు దొరకరు. మంచిగా ఉండటం మన స్వభావం అయి ఉండాలి. అందుకని ఇక్కడ మనకి మనం ఆత్మవిమర్శ చేసుకోవటం, మనం ఎలా ఉన్నాయి, మన ఆలోచనలు ఎలా వస్తున్నాయి, మన కోపం వచ్చినప్పుడు ఎలా ఉంటున్నాం, అయ్యో! తెలిసి కూడా ఇలానే ప్రవర్తిస్తున్నామే అని ఒకవేళ తెలిసి మనం తప్పు చేసినా మళ్ళీ వాళ్ళతో మన తప్పు ఒప్పుకొని, లేదండి ఇలా నేను పొరపాటున మానేశానని అంటే పశ్చాత్తాపం చెప్పుకొని మన్నించమని వాళ్ళని మనం కోరాలి. దానివల్ల ఏమవుతుంది? భేదభావం పోతుంది. లేకపోతే మనసులో అటువంటి భేదభావం ఉండి మళ్ళీ అది ఇంకా బలపడుతుంది. ఎవరిని శత్రువులుగా తలచకు అన్న సాయి వాక్యాన్ని యత్నించాలి. మన మనసులో భేదభావం నిలవకూడదు. ఎవరిని శత్రువులుగా తలచకు. ఎవరిని నీ శత్రువులుగా తలచుకు అన్న సాయి వాక్యాన్ని యత్నించాలి. ఇలా కులమత భేదాలు పాటించవద్దని చెప్తే కొందరు సాంప్రదాయకులకు విడ్డూరంగా తోచవచ్చు గాని సాయి యందు గురుభావం నిజంగా ఉంటే అట్టి భేదం తగదు. బాబా పట్ల గనక నిజంగా అటువంటి గురుభావం ఉంటే అట్టి భేదం తగదు అంటారు. వారి బోధ యందు విశ్వాసం లేకుండా ఆయనపైన విశ్వాసం ఉంచడం ఎలా సాధ్యం? అలా అంటే ప్రాచీన సాంప్రదాయానికి, సాయి సాంప్రదాయానికి ఈ విషయంలో వైరుధ్యం ఉన్నదని అనుకోకూడదు. బాబా సాంప్రదాయం వేరండి, ఆ సాంప్రదాయం వేరు. ఇందులో వైరుధ్యం ఏదో ఉందని అనుకోకూడదు. ధర్మశాస్త్ర గ్రంథాలలోనే బ్రహ్మవేత్త అయిన గురువు యొక్క ఆజ్ఞలు ధర్మశాస్త్రాన్ని వ్యతిరేకించినట్లు కనిపించినప్పుడు బ్రహ్మవేత్త మాటలనే పాటించవలసి ఉన్నదని చెప్పబడ్డది. ఇక్కడ మనకి వస్తే ధర్మశాస్త్ర గ్రంథాల్లో కూడా ఏం చెప్పబడిందట అంటే శాస్త్రంలో చెప్పిన దానికి వ్యతిరేకంగా కనిపిస్తూ ఉన్నట్టుగా కానీ లేకపోతే ఏదో కొంచెం దాని నుంచి పక్కకు వెళ్ళినట్టుగా ఉంటున్నా కానీ బ్రహ్మవేత్త అయిన జ్ఞాని ఏం చెప్పాడో దాన్నే పాటించమని ధర్మశాస్త్రం చెప్తుంది. గుణాన్ని బట్టి కులం గాని జన్మను బట్టి కాదు. గుణాన్ని బట్టి కులం కానీ జన్మను బట్టి కాదు. రాజస తామస ప్రవృత్తులైన వారితో సాత్వికులకు పొత్తు తగదు. సాధ్యపడదు. చూడండి మనం సాత్వికంగా ఉండాలనుకున్నాం, రాజసికంగా తామసికంగా ఉండే వాళ్ళతోటి మనకి పొత్తు తగదు, కుదరదు కూడా. పండుగ వస్తుందా ఏ పారాయణ చేద్దాం అనుకోవడానికను పండుగ వస్తుందా ఎక్కడికి వెళ్దాం ఏ హోటల్లో తిందాం అనే దానికి ఎంత తేడా ఉంటుంది.
పండగ ఒకటే. కానీ మన ఆలోచన ఎట్లా ఉంది? ఈ పండగని ఎట్లా సద్వినియోగం చేసుకోవాలి? స్మరణలో ఎలా గడపాలనుకున్నాం అనుకోండి. కొంచెం సత్వగుణం ఉన్నప్పుడు ఏమనిపిస్తుంది? ఈసారి మనం ఈ పండుగని ఆయన స్మరణలో చరిత్ర పారాయణతోటో, నామజపంతోటో, పూజలు గడపాలనుకున్నాం. అదేంటి ఈ పండగ అలా ఎందుకని గడపడం? బయటికెళ్ళి హాయిగా ఎంజాయ్ చేసి మనం ఏదో పార్టీ చేసుకొని తిరిగి రావచ్చు కదా! అని కూడా అనుకుంటారు. అందుకని మాస్టర్ క్లియర్‌గా చెప్తున్నారు. అలాంటి వాటితోటి మనకి కుదరదు, తగదు. అంటే రాజస, తామస ప్రవృత్తులైన వారితో సాత్వికులకు పొత్తు తగదు. పైన ఆడంబరాలు, అహంకారం కలవారు అంటే రాజసిక తామసికులే. పైన ఆడంబరాలు, అహంకారం కలవారు అంటే వాళ్ళే రాజసిక తామసికులు. ఈ విషయం వేద సమ్మతం అనడానికి ఆధారాలను పురుష సూక్త రహస్య గ్రంథంలో చూడవచ్చు అంటారు మహర్షి గారు. అక్కలకోట స్వామి కూడా ఒక హరిజనుడి ఇంట స్నానం చేసిన భక్తిని చులకన చేసిన సేవకుని ఎలా మందరించారో వారి చేతిలో చూడవచ్చు. ఆయన స్నానం కోసం వచ్చి ఇక్కడ నీళ్లు దొరకలేదని ఒక హరిజనుడి దగ్గరికి వెళ్ళి పాపం ఒక కుండ అవి తీసుకొని అక్కడ స్నానం చేసి వస్తే అతన్ని అక్కడ ఇతని సేవకుడిగా ఉన్నాయని దగ్గరికి కూడా రానివ్వడు. అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చాడు అని, తక్కువ హరిజనుడి ఇంట్లో స్నానం చేసి వచ్చాడు అని. అలాంటి వారిని స్వామి ఎలా మందరించారో చూడవచ్చు. వివేకానందుడు వర్ణ వ్యవస్థ గురించి ఏం చెప్పారో కూడా చూడవచ్చు అంటున్నారు. సాధకుల దృష్టిలో రెండే కులాలున్నాయి. భక్తి శ్రద్ధలు, వినమ్రత గలవారు, అవి లేనివారు. వీళ్ళకి కులాలకి సంబంధమే లేదు. సాధకుడి దృష్టిలో రెండే కులాలట. ఏంటి? వీళ్ళు భక్తి శ్రద్ధలు కలిగిన వాళ్ళు, అవి లేనివారు. మనం ఇప్పుడు పేదవాడ గొప్పవాడ చెప్పాలంటే ఏం చెప్తాం? ఉన్నవాడు, లేనివాడు అని చెప్తాం. అలాగే వీళ్ళు ఇక్కడికి వస్తే వాళ్ళు భక్తి శ్రద్ధలు కలిగిన వాళ్ళు, భక్తి శ్రద్ధలు లేని వాళ్ళు అంటున్నారు. అందుకని సాధకుని దృష్టిలో రెండే కులాలు ఉన్నాయి. భక్తి శ్రద్ధలు, వినమ్రత కలిగిన వారు, అవి లేనివారు. అంటే భగవద్గీతలో దైవాసుర సంవిద్విభాగ యోగంలో చెప్పబడిన దైవీ స్వభావం కలవారు అంటే అసురీ స్వభావం కలవారు అంటే రెండు రకాలుగా, ఇటు దైవీ స్వభావం, ఇటు అసురీ స్వభావం కలవారని. అసురీ స్వభావం కలవారి సాంగత్యం దైవీ స్వభావం కలవారికి తగదు. ఏమనంటే నేను చేసుకుంటాను, కానీ అందరితో కలుస్తాను. మనకి తెలియకపోవటం వల్ల ఇలాంటి మాటలు మనం మాట్లాడుతూ ఉంటాం. మనం ఏమనుకుంటాం? బాబా 10 మందితో తగదు అని చెప్పినా కానీ నేను అన్ని ఇలా చేస్తూ ఉంటానండి, నేను అందరితో కూడా ఉండగలను అని అన్నాం అనుకోండి, మన మనసుని ఒక క్షణం పాటు నియంత్రణ చేసుకోలేని వాళ్ళు మనం ఇవన్నీ చేసుకుంటామని ఎలా మాట్లాడగలం? అంటే మనకి మనం ఏదో ఒక ఎక్స్క్యూజ్ వెతుక్కోవడమే. అందుకని మనం గుర్తుపెట్టుకోవాల్సింది అసురీ స్వభావం కలవారి సాంగత్యం దైవీ స్వభావం కలవారికి తగదు, గిట్టదు కూడా. అలా అంటే అసురీ స్వభావం కలవారిని దైవీ స్వభావం కలవారు చులకనగా చూచి వెలివేస్తారని, వేయాలని కాదు. అలాని వాళ్ళని మనం మళ్ళీ వాళ్ళకి భక్తి శ్రద్ధలు లేవండి, వాళ్ళు అసలు ఏనో అది ఇది మనం వెలివేసేయాలి, ఇట్లా ఉండకూడదట. మళ్ళీ ఉన్నవాళ్ళు లేని వాళ్ళు అంతే. నువ్వు ఎలాంటి వాళ్ళతో కలవాలి అంటే నీ శ్రేయస్సుకు బలపడే వాటితోటి కలవాలి తప్పించి, నేను పొద్దున్నే పారాయణ చేసుకుంటానండి, ఇక మిగిలిందంతా నేను వీళ్ళతో తిరుగుతూ ఉంటానండి అన్నావు అనుకోండి, వాళ్ళ ప్రభావం మన మీద ఎంతగా ఉంటుంది. అందుకు మనకి శ్రేయస్సు చేకూర్చే వాళ్ళతోటి అనేది. కనుక మళ్ళీ వాళ్ళలో వేరు భావం చూసి వాళ్ళని చులకం చేయటం, వీళ్ళకి అస్సలు భక్తి శ్రద్ధలు లేవండి, లేకపోతే వీళ్ళు అస్సలు ఇలాంటి వాడికి రారండి, అలాంటి చులకన భావం ఉండకూడదు. అది మాస్టర్ గారు చెప్తున్నారు. అట్లా దైవీ స్వభావం కలవారు చులకనగా చూచి వెలివేస్తారని, వేయాలని కాదు. సర్వభూత హితేరత వారు సర్వజీవుల శ్రేయస్సును కాంక్షించి వాటి శ్రేయస్సు కొరకు పాటుపడతారు అని గీత దైవీ స్వభావం గల సత్వగుణ ప్రధానుల యొక్క లక్షణాన్ని వర్ణించింది. ప్రేమ లేకుండా శ్రేయస్సు కోరడం ఎలా సాధ్యం అంటున్నారు మాస్టర్ గారు. ప్రేమ లేకుండా శ్రేయస్సు కోరడం ఎలా సాధ్యం అంటే వారిని సత్సాంగత్య ప్రభావంతో సంస్కరింప చూడాలి. వారిలోనూ దైవాన్ని చూస్తూ అది అసాధ్యమైతే వారే మన నుంచి దూరంగా ఉంటారు. సాధకుడు కూడా నిత్య ప్రార్థనలో సర్వే జనా సుఖినో భవంతు అన్న సంకల్పంతో
తన తపశ్శక్తిని భగవదర్పితం చేసి తీరాలి. సర్వే జనా సుఖినో భవంతు అంటే మన ఊరికే నోట్లో మాటగా అనేయటం కాదు. మనం అంతకుముందు కూడా చెప్పుకున్నాం. దానికి ఏం చేయాలంటే ఇప్పుడు చేసిందంతా దానికి సమర్పిస్తున్నామని భావం. నేను పూజ చేశానంటే ఇది కూడా చెప్పాను మంత్రం, నాకేం పూజ వల్ల ఏం కలగట్లేదు, బాబా ఏమి ఇవ్వలేదు, అమ్మవారు ఏమి ఇవ్వలేదు అని చూస్తూ ఉన్నాం అనుకోండి. ఓ పక్క నుంచి ఏం చెప్తున్నాం, సర్వజనుల హితం కోసం, అందరి కోసం ఈ తపశ్శక్తిని దానికి సమర్పిస్తున్నానని చెప్తున్నామట. కానీ ఇంకా ఆయన నుంచి ఏం రాలేదండి, పూజలు బాగా చేశాను, అయినా అమ్మవారు ఏమి ఇవ్వలేదు, నైవేద్యాలు పెట్టాను, మన ఆలోచన ఇట్లా ఉంటాయి. అంటే చేసేదాని యొక్క అర్థం ఆలోచన కూడా లేకుండా. అందుకని సర్వజీవుల శ్రేయస్సుని కాంక్షించిన వాటి శ్రేయస్సు కొరకు పాటుపడరు అని గీత దైవీ స్వభావం గల సత్వగుణ ప్రధానుల లక్షణాన్ని వర్ణించింది. ప్రేమ లేకుండా శ్రేయస్సు కోరడం ఎలా సాధ్యం అంటే వారిని సత్సాంగత్య ప్రభావంతో సంస్కరించి చూడాలి. వారిలోనూ దైవాన్ని చూస్తూ అది అసాధ్యమైతే వారే మన నుంచి దూరంగా ఉంటారు. సాధకుడు కూడా నిత్య ప్రార్థనలో సర్వే జనా సుఖినో భవంతు అన్న సంకల్పంతో తన తపశ్శక్తిని భగవదర్పితం చేసి తీరాలి. బౌద్ధ మతంలో భిక్షు దీక్ష స్వీకరించేవారు సకల జీవుల దుఃఖాన్ని రూపుమాపే వారికి ఉద్ధరణ కల్పడానికే తపస్సు చేస్తున్నాను అని శపథం చేయాలి. వాళ్ళ దానిలో అలా ఉందట. సకల జీవుల దుఃఖాన్ని రూపుమాపి వాటికి ఉద్ధరణ కలకడానికే తపస్సు చేస్తున్నాను అని శపథం చేయాలి. నిత్య సంధ్యావందన మంత్రంలో కూడా ఉత్తిష్ఠింతు భూత పిశాచః అన్నప్పుడు దాని అర్థం సర్వ దుష్ట భూతాలు పిశాచాలు ఉద్ధరణ పొందుగాక అని విధంగా తాను చేయబోయే బ్రహ్మకర్మ వాటి నిరోధానికి గురికాక సఫలమవ్వాలని సంకల్పిస్తారు. ఆ మంత్రం చూడడం అర్థం ఇది. అవి కూడా ఉద్ధరణ పొందాలని చూడడం కానీ మనం వాటిని అన్నింటిని తరివేసేసి మనం మాత్రమే ఉండాలని కాదట. అంటే ఇవంతా కూడా మనం ఈ జన సాంగత్యంలో మనం ఉండి మనం జీవిస్తూ ఉన్నప్పుడు మనకి ఎదురయ్యే సమస్యలన్నిటికీ బాబా మాస్టర్ మనకి అందించిన మార్గం అన్నమాట. అలాంటి సందర్భాల్లో ఎలా ప్రవర్తించాలి, మనం ఎవరెవరితో కలిసి ఎలాంటి కార్యక్రమాలు చేసుకోవచ్చు, ఆడంబరాలకి, అహంకారానికి, గర్వంతో చేసే వాటికి మనం అట్లాంటి వాటితో వెళ్ళటం వల్ల మనకి కూడా అలాంటివే బలపడతాయి. అన్ని రూపాల్లోనూ ఆయనే ఉన్నారని చెప్పి ఆ వచ్చే భక్తుల యొక్క కానీ అక్కడ ఉన్న వాళ్ళ యొక్క స్థితిగతులు, అండవికారాలు ఎంచక అన్ని రూపాల్లోనూ ఆయనే ఉన్నారనే సమభావంతో ఉండాలి. సమభావంతో ఉండటానికి కారణం సాయి పైన ప్రేమే వారిలో దానికి కలగాలి తప్పించి మనం వేరే భావం పెట్టుకున్నాం, వాళ్ళ బాంధవ్యంలో మిత్రుడనో పెట్టుకున్నాం అనుకోండి, అది ఎప్పుడైనా మనకి తేడా వస్తుంది. అన్ని రూపాల్లోనూ ఆయనే ఉన్నారని గుర్తు పెట్టుకోవడమే మనకి ముఖ్యమైన విషయం. అందుకని ఇంకా మాస్టర్ ఏం చెప్తున్నారు, సత్వగుణంలో ఉండే వారికి రజోతమ గుణాలతో సరిపడదు, సరిపోదు. ఎందుకని వీళ్ళ ఆలోచన వేరుగా ఉంటే వాళ్ళ ఆలోచన వేరుగా ఉంటాయి. కనుక మనం ఎలా ఉండాలి, ఎలా ప్రవర్తించాలి, అంతేకాకుండా మనం కలిసినప్పుడు వేరే వాళ్ళు మన పట్ల ఎవరైనా తేడాగా ప్రవర్తించినప్పుడు మనం ఎలా వాళ్ళతో ఉండాలి, అంతేగాని నేను ఇంత మంచిగా ఉన్నా కానీ వాళ్ళు ఎలా పడతారో నోరు పారేసుకున్నారనో అలా కాకుండా అప్పుడు బాబా చెప్పినటువంటి వాటిని గుర్తు చేసుకొని రుణానుబంధాలు ఎలా పనిచేస్తాయి, గతంలో మనం వాళ్ళ పట్ల అజ్ఞానంతో ప్రవర్తించడం వల్ల వాళ్ళు మళ్ళీ ఇటువంటి వేరుభావన దాంతో ప్రవర్తిస్తున్నారు, కానీ నిజానికి వాళ్ళలో ఉన్నది కూడా అటువంటి దైవ స్వరూపమే, అలాంటి ఆత్మ అందరిలోనూ ఉంది అని గుర్తించడం. మనం ఎవరితో ఉన్న పొరపాటు చేసి అలవాటులో మనం ఎవరినన్నా మాట తూలినప్పుడు, వాళ్ళని బాధ పెట్టినప్పుడు మనలో మనమే బాధపడమే కాకుండా బాబాకు చెప్పుకొని దాని గురించి మళ్ళీ పునరాలోచన చేసి ఆ తర్వాత మనం ఎవరినైతే బాధ పెట్టామో వాళ్ళతో మనం ఆ విషయాన్ని పంచుకొని మన్నించమని కోరుకోవాలి. దానివల్ల వాళ్ళు వేరు అన్న భావం, వాళ్ళు మన్నిస్తారా అనేది వేరే విషయం, కానీ మన వైపు నుంచి అట్లా చేయటం వల్ల వాళ్ళలో ఉండే వాళ్ళ పట్ల మనకి ద్వేషం కానీ కోపం కానీ, ఎందుకని నేను చంపుతాను అని మాట అందుకొని మనసులో పట్టినందుకే వాళ్ళు బాబాతో ఉన్న దగ్గర నుంచి కిందకు వచ్చేసి హీనమైన జన్మలెత్తి పాము కప్పగా వచ్చారు వాళ్ళు. అంటే మనం అలాంటి భావాల్ని కనుక మనసులో పెట్టుకున్నాం అనుకోండి, ద్వేషభావాలపై ఎవరిని నీ శత్రువులుగా తలచవద్దు అన్న వాక్యాన్ని స్మరించి అన్ని రూపాల్లో ఆయనే ఉన్నారని, వీటన్నిటికీ కారణం మనం గతంలో అజ్ఞానపూరితంగా చేసిన కర్మల వల్లే మనం అనుభవిస్తున్నాం అని గుర్తుపెట్టుకోవటం. అంటే ఇవన్నీ ఎందుకు చేయాలండి అంటే బాబా చెప్తున్నారు, ఇవి మన శ్రేయస్సుకి విఘాతం కల్పిస్తూ ఉన్నాయి కనుక, మన శ్రేయస్సుకి విఘాతం కల్పిస్తూ ఉన్నాయి
కనిపిస్తూ ఉన్నాయి కనుక మనం వాటిని గురించి ఆలోచించి మళ్ళీ మళ్ళీ మనం ఇలాంటి వికారాల్లో పడి మళ్ళీ ఎన్నో జన్మలకి సరిపడా అజ్ఞానంతో వచ్చే జన్మలన్నీ మళ్ళీ అలాంటి వందల కొద్ది అజ్ఞాన జన్మలకే కారణమవుతూ ఉంటాయి. ఈ జన్మలో అజ్ఞానంతో చేసే పనులన్నీ అజ్ఞానంతోనే చేస్తాం. ఎన్నో రుణానుబంధాలను ఏర్పరచుకుంటాం. అంటే భయంకరమైన కర్మలు చేసి మనం ఎలాంటివన్నో సాధనలుగా మనం సంస్కారాలుగా అలవాటు చేసుకొని వెళ్దాం అనుకోండి. మళ్ళీ మన జన్మలో వీటితోటే వస్తాం. ఇవి ఇంకా బలీయమవుతాయి ఈ సంస్కారాలు. ఇంకా ఇంకా మనం ఎప్పుడు చేసినా గానీ వచ్చే వాటిలో ఇంకా ఇంకా బలంగానే చేస్తూ ఉంటాం. అలా కాదు సత్వగుణం అంటే ఏంటో తెలుసుకొని మనం ఇవి ఎందుకు చేసుకోవాలి, మన శ్రేయస్సుకు ఎంత అవసరం, మనం ప్రతిరోజు మన బలహీనతల గురించి ఆలోచించుకుంటూ ఆ బలహీనతలను ఎలా జయించాలి, లేకపోతే అవి మనల్ని ఎలా పతనం చేస్తాయి, మనం ఎన్ని సాధించాం ఎన్ని పొందాం అనుకున్నా కానీ మనం ఉత్తమమైనవి పొందలేకపోతే మరు జన్మల్లో ఇవాళ ఉన్న స్థితే ఉంటుందని గ్యారంటీ ఏం లేదు. ఇలాంటి ఎన్ని జన్మలు ఎత్తాలో మనం. కనుక గురువుని తెలుసుకున్న తర్వాత, గురువుని పట్టుకున్న తర్వాత మనం గురుబోధన అనుసరించి మన శ్రేయస్సుకి మన గురువేం చెప్పారు, గురువుని పూజించడం అంటే ఆయన మాటను పూజించడం, ఆయన చెప్పినట్లుగా నడుచుకోవటమే మనకి ప్రధానం గాని బాహ్యంగా ఊరికనే మనం పటాన్ని పెట్టుకొని పూజించడం కాదు. అందుకని మనకి బాబా ఏం చెప్పారో అది గుర్తుపెట్టుకోవాలి. మన శ్రేయస్సునిచ్చేదేంటి, మనకి ఎలాంటి సాంగత్యం కావాలి, సాంగత్యంలోకి వెళ్ళినప్పుడు మనం ఎలా ఉండాలి, మనకి మన గురించి తెలియక వేరే వాళ్ళు పిలిచారనుకోండి, దాన్ని మనకి పడదని తెలిసినప్పుడు మనం ఎలా తప్పుకోవాలి, మనకి వాళ్ళు ఆడంబరం కోసం బడాయి కోసం చేస్తారని తెలిసిందనుకోండి, అలాంటి వాటిలో మన మాస్టర్ వెళ్ళొద్దన్నారు. కారణం ఏంటి, వాళ్ళు మనుషులకి మానవత్వానికి దైవత్వానికంటే కూడా కేవలం ధనానికే వాళ్ళు ఇస్తున్నారు. అంటే వాళ్ళని వాళ్ళే కించపరుచుకుంటూ ఉన్నారు. ధనానికి బాబా దృష్టిలో ధాన్యపు గింజకున్నంత విలువ కూడా లేదు అనే విషయాన్ని స్మరించి వాళ్ళ యొక్క దానికోసం మనం ఆశపడకుండా మనం మెప్పించాల్సింది మన గురువుని. మనం మెప్పించాల్సింది మన గురువుని. ఆయన అనుగ్రహం పొందితే ఇప్పుడు మనం బాగా డబ్బున్న వాడి ఫంక్షన్‌కి వెళ్ళామనుకోండి, ఏదో గొప్పగా 5 నిమిషాలు చెప్పుకుంటాం. వాడేమన్నా చేస్తాడా మనకి? కానీ మన గురువుని మెప్పిస్తే మన జీవితాలే మార్చేస్తాడు. అందుకని మనం మెప్పించవలసింది మన గురువుని, మన అనుగ్రహం పొందవలసింది ఆయన దగ్గర. ఆయన చెప్పినట్లుగా మనం ఎంతవరకు మనం చేసుకుంటూ ఉన్నాం. ఎందుకోసం? మన శ్రేయస్సు కోసం. బాబా చెప్పినట్లుగా చేస్తే ఎవరికి శ్రేయస్సు కలుగుతుంది? బాబాకా? మనకా? ఆయన చెప్పిన ప్రతిదీ కూడా మన కోసం చెప్పింది. మళ్ళీ వచ్చే వారం చెప్పుకుందాం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై.